శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 25వ అధ్యాయము 24వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతమైన మాట అనమాట ఇది. లేవియా కాండము 25వ అధ్యాయము 24వ వచనం. లెవిటికస్ చాప్టర్ 25 వర్స్ 24. మీ స్వాచ్ఛమైన ప్రతి పొలము మరలా విడిపింపబడును. ఆమెన్. ఆ వర్డ్ ఎంత బాగుందంటే, మీ స్వాచ్ఛమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను అన్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీ స్వాచ్ఛమైన ప్రతి పొలము మరలా విడిపింపబడును. దేవుడు బలమైన మాట ఇస్తున్నాడు. మీ స్వాచ్ఛమైన మీ పొలము మరి తాకట్లో ఉందా, లేకపోతే ఖర్చుల నిమిత్తం అమ్మేసుకున్నావా, లేకపోతే వెళ్ళిపోయిందో ఏంటో, అంతా అయిపోయింది, మాకు ఏ భూమి లేదు, మేము నిరుపేదలం అయిపోయామని అనుకుంటున్నాం కదా. దేవుడు దానిని మరలా విడుదల చేస్తూ ఉన్నాడు. నమ్ముతున్నారా? మా పొలం మాకు వస్తుందా? ఏమనుకుని అడుగుతాం మేము? ఇది న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? వారు మనకు డబ్బులు ఇచ్చారు, మనం మా పొలం వారికి ఇచ్చేసాం, అయిపోయింది కదా అని అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను తలగా హెచ్చించి మరలా నీ స్వాస్థ్యము నీవు వదిలిపించుకుంటావు. బహుశా వస్తువులు బ్యాంకులో ఉన్నాయి, అవి తాకట్లో ఉన్నాయి, ఇవి కొలువు తీరుతున్నాయి, వాటిని తాకట్టు పెట్టాను, గాజులు తాకట్టు పెట్టాను, ఇంకా చెవులు తాకట్టు పెట్టుకున్నాను, ఉన్న తాడు తాకట్లు పెట్టాను, సూత్రాలు తాకట్లు పెట్టాను. ఇవన్నీ ఒకవేళ తాకట్టు పెడితే కూడా సరిపోకపోతే డబ్బులు అమ్మేసుకున్నాను అని అనుకుంటామేమో. దేవుడు మరలా నీకు ఇస్తున్నాడు. ఈరోజు ఈ శుభవార్త నీకోసమే. తాకట్లో ఉన్న ఎలాగ ఏ చీటీ వేసి వదిలిపించాలి, ఏం ప్లాన్ చేస్తే వస్తాయి, అయ్యేలాగా వస్తాయి, నేను బ్రతకటమే సరిపోతుంది తప్ప వీటి కోసం ఏ రూట్లో ఆలోచన చేసినా నాకు ఛాన్స్ లేదు. మా ఇల్లు కాగితాలు ఎప్పుడు తాకట్లోంచి బయటకు వస్తాయి, ఎప్పుడు బ్యాంకులో నుంచి విడుదలవుతాయి, పొలం ఎప్పుడు విడుదలవుతుంది, అది తాకట్లో ఉంది, ఇల్లు తాకట్లో ఉంది, వస్తువులు తాకట్లో ఉన్నాయి, రకరకాలుగా వాహనాలు తాకట్లో ఉన్నాయని బాధపడుతున్నా కదా. ఈరోజు గొప్ప శుభవార్త ఏంటంటే, లేవియా కాండము 25వ అధ్యాయము 24 వచ్చిన తర్వాత ఒక మంచి మాట, మీ స్వాచ్ఛమైన ప్రతి పొలము మరలా విడిపింపబడుతుంది. ఆమెన్. మరలా విడిపింపబడుతుంది. మరలా ఒక ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. మరలా అవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. అవన్నీ కలిగి నువ్వు దేవుని గనపరుస్తావు. బెంగ పెట్టుకుంటున్నావా? నెమ్మది లేక నిద్రపోకుండా ఉంటున్నావా? అన్నీ ఇలాగైపోయినాయి, ఇది అలాగైపోయింది, మా అమ్మగారు ఇచ్చింది అలాగైపోయింది, మా నాన్న ఇచ్చింది అలాగైపోయింది, నేను కష్టపడి కొనుక్కున్నది కూడా వెళ్ళిపోయింది. ఏడవద్దు. నీ తండ్రి అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పోయినవన్నీ మరలా నీకు పొందుకుంటావు. తాకట్లో ఉన్న అన్నీ విడుదలవుతాయి. నిన్నెవరెవరు మోసం చేసి పట్టుకెళ్ళిపోయారో మరలా అవన్నీ వస్తాయి. దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిజమేనా ఇది అని అనుకుంటే, నీకే నీ తాకట్లో ఉన్న ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. మరలా విడిపించబడతాయి. ఇది దేవుని ఆజ్ఞ. ఆల్రెడీ ఎవరైనా ఏదైనా అమ్మినా కూడా మళ్ళీ విడిపించుకునేలాగా అమ్మాలని ఒక నియమం అనమాట. అయితే ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీ స్వాచ్ఛమైన మీ పొలము మరలా విడిపింపబడుతుంది. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరమగీతంలో 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను,
వర్షకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఆమెన్. ప్రియులరా, పరమగీతాన్ని ఎవరైనా చదువుతున్నారా? యవనస్తులు పరమగీతం చదవటానికి ఇష్టపడతారు. పరమగీతము అంటేనే ఇది ఒక లవ్ స్టోరీ లాగా కనబడుతుంది. ఏ స్టోరీలా కనబడుతుంది? కానీ ఇది నిజమైన లవ్ స్టోరీ. ఎలాంటి లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఏ స్పిరిచువల్ లవ్ స్టోరీ, ఆత్మ సంబంధమైన ప్రేమ కథ. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరమగీతమును రచించిన వారు మరి చాలా జ్ఞాని అయినటువంటి సొలొమోన్ అని 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. పరమగీతం, ఈ గీతం ఎక్కడిది? పరమాత్మనిది. ఆమెన్. ఈ గీతము ఎక్కడిది చెప్పాలి? పరమాత్మనిది. పరమాత్మని గీతములో ఉన్న మాట ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షకాలము తీరిపోయాను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము దేశములో వినబడుచున్నది. ఎవరు ఈ ప్రియురాలు? ఈ లవర్ ఎవరు? ఈ ప్రియురాలు ఎవరు? ప్రియుడు ఎవరు? ప్రియులరా, ఈ ప్రియుడు యేసు ప్రభు వారికి సూచనగా కనబడుతూ ఉన్నాడు. ప్రియురాలు ఎవరంటే వధువు సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని బిడ్డలైనటువంటి మనము యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన రక్తము కార్చి, ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి అందరికీ కనబడి అందరి ముందు ఆరోహణమై లేరు. ఆయన వచ్చి మనలను ఈ లోకములో ఆయన భార్యగా, వధువు సంఘముగా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి క్రీస్తు సంఘము దేవుని వధువు సంఘము. ఆమెన్. ఆయన వెళ్ళిపోయాడు, పెండ్లి కుమారుడుగా మరలా 2వ రాకడలో యేసు ప్రభు వారు రానై ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన బోరధ్వనితోటి వస్తారు. ఆయన బోర ఊదినప్పుడు ఆయన ప్రియురాలైనటువంటి సంఘము, వధువు సంఘము పైకి ఎత్తబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినము ఈ పరిశుద్ధ వాక్యములో నుండి ఒక గొప్ప మర్మం ఏంటంటే, సంఘముగా ఉన్న నీవు, దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని సంఘమైనటువంటి వధువు సంఘములో ఉన్న నీతో నాతో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. ప్రియురాలా సుందరవతి, ప్రియురాలా సుందరవతి, సుందరవతి లెమ్ము రము. ఆమెన్. మనకి ప్రియుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియురాలైనటువంటి వధువు సంఘముతో మాట్లాడుతున్నటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన మాట ఇది. నీవు సుందరవతి. సంఘము శ్రమల చేత కొట్టబడుతున్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు సౌందర్య పోషణ మనం చేయలేం. చేయగలమా? అందరూ చెప్పండి. ప్రియులారా, సౌందర్య పోషణ చాలా మంచిది, చేయాలి. శరీరానికి మీరు సౌందర్య పోషణ చేసుకోవాలి, అన్నీ అలంకరించుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. ఇది వద్దు అది వద్దు అని అనుకోవద్దు. దేవుడిచ్చిన అన్నీ అలంకరించుకో, అందముగా తయారవుతావు. కానీ అంతకంటే అందంగా నీ హృదయములో యేసుని ధరించుకో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, సమస్య ఎక్కువైపోయినప్పుడు, సంఘానికి సమస్య, నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది బాగా ఎక్కువ బాధ అయిపోతే నువ్వు సౌందర్యంగా తయారవటానికి ఇష్టం ఉండదు. మనకి కష్టం ఉన్నప్పుడు సౌందర్యాన్ని పోషించలేం, బాధలు ఉన్నప్పుడు అందముగా తయారవలేం. సంతోషంగా ఉంటే చక్కగా రెడీ అవుతాం. కానీ ఈ దినము దేవుని ఆత్మ మాట్లాడుతుంది, నీకెన్ని శ్రమలున్నా,
ఎన్ని రకాలుగా కుమిలిపోతున్నా సంగమా ప్రియురాలా, నీవు సుందరవతి, నువ్వు వాగ్దానము కలిగిన మనిషివి. ఆమేన్. నువ్వు వాగ్దానము కలిగిన మనుషుడవు. నీ వాగ్దానము నెరవేర్పు సమయం ఆసన్నమైంది. ఆమేన్. అది ఎలా నెరవేర్పు ఆసన్నమైంది ఇక్కడ కనబడుతూ ఉంది చూడండి. ఏమంటున్నాడు? లెమ్ము లెమ్ము రమ్ము రా, చలికాలము గడిచిపోయింది. హల్లెలూయా. చలికాలం ఏం చేస్తాం మనం? చలికాలం దేనికి సూచన చెప్పండి? చేతులు ముడిచిపెట్టుకుని పని లేని కాలము. చలికాలం అంటే కొన్ని అర్థాలు వస్తాయన్నమాట. భయపడే సమయము, భయము ఆందోళనకి గుర్తు అనమాట. మనము స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళలేం. ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఒక క్లాత్ కప్పుకుని సమయాన్ని గడపాలని ఆలోచన వస్తుంది. నా ప్రియ సంగమా, సంఘబిడ్డలారా, క్రీస్తు వధువు సంఘముగా ఉన్న మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీరు సౌందర్యముగా ఉంటారు, మీరు ఆనందించే సమయము ఆసన్నమైంది. చలికాలము ఏమైంది? గడిచిపోయింది. ఫస్ట్ పాయింట్, నీ కుటుంబంలో ఉన్న భయమును దేవుడు స్టాప్ చేసేసాడు. ఎలా పెళ్లి చేయాలి, ఎలాగ ఉద్యోగం వస్తుంది, ఎలాగ బాబు అని ఏడుస్తున్నావు కదా. ఎప్పుడు కూడా భయముతో బ్రతుకుతున్నా నీతోనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. లెమ్ము రమ్ము, సాక్షిగా నిలబడతావు. చలికాలము గడిచిపోయింది. ఆమేన్. మీకు భయపడే రోజులు అయిపోయినాయి అంతే. నమ్ముతున్నారా? ఇంకా కావాలా మీకు? మరే భర్త నుంచి భయం, తాగొచ్చి ఏం చేస్తాడు? బాబోయ్ దేవా నా భర్తను మార్చు. ఒక్కొక్క మనిషి కాపురం చేస్తుంది కానీ ఇంట్లో భర్త కోసం హడిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్క మనిషి బిడ్డల కోసం భయపడుతూ ఉంటుంది. ఒక్కొక్క మనిషి బిడ్డ కాలేజీకి వెళ్తుంది, ఎలాగొస్తుందని భయం. నా భర్త సంపాదించింది ఎలా నిలబెడతాడో అని భయం. చాలా మందిలో రోగం అనే భయం. నీ జీవితంలో ఉన్న రోగము గురించి భయపడుతున్నావు కదా. ఇది ఏ రకమైన క్యాన్సర్గా దారితీస్తుందో, గడ్డ కింద వచ్చింది, ఇది ఏమన్నా కుళ్ళిపోతుందేమో, నేను చనిపోతానేమో, మళ్ళీ చెస్ట్ తీసేస్తారేమో, కాలు తీసేస్తారేమో, షుగర్ ఎక్కువైపోయిందేమో, నా బ్రతుకంతా ఏమైపోయిందో అని భయపడుతున్నావు. నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ చలికాలము గడిచిపోయింది. ఆమేన్. చలికాలం గడిచిపోతే ఏం చేస్తాం మనం? హ్యాపీగా బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా చెప్పరే. చలికి చుట్టుకుపోతాం కదా, అంటాడు. చలి అంటే బ్రతుకు తెరువు లేని సమయము, ఉద్యోగము లేని కాలము, ఆదరణ లేని సమయము, ఎవరికో సంతకం పెట్టి బుక్ అయిపోయిన సమయము, అన్యాయముగా కేసులో ఇరుక్కుపోయిన సమయము, ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు కొడతారో, ఎవరు ఏం చేస్తారని భయముతో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సుందరవతి, చలికాలము గడిచిపోయింది. దేవుడు తన సేవకుని నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడి బ్రతుకు అయిపోయింది, పోయిందంతే. మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ధైర్యమైన దినాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ధైర్యమైన దినాన్ని చూస్తారు, బలమైన సాక్షిగా నిలబడతారు. సొలొమోను దేవుని ఆత్మచేత నింపబడి పరమగీతంలో ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియురాలా, సుందరవతి, భయపడకు, లెమ్ము. ఏంటి? లెమ్ము, తర్వాత రమ్ము. చలికాలము గడిచిపోయింది. అందరి దగ్గర అప్పులు అడిగే రోజులు ముగించబడ్డాయి. ఎంత వడ్డీకైనా పట్టుకొచ్చి అడుగుతున్న రోజులు పోతున్నాయి అంతే. నువ్వు ఈ రోజే నమ్మితే ఈ రోజుతోటి దేవుడు దాన్ని స్టాప్ చేస్తాడు. ఆమేన్. ఎక్కడికైనా వెళ్ళి నువ్వు మంచి చెప్పాలని చెప్తే చెడ్డ ఎదురు వచ్చిన రోజులు అయిపోయినాయి. ఇవన్నీ చలికాలము, ఇంటిలో నుండి బయటికి రాని సమయము. నీవు ఎక్కడికి బయట అడుగు పెట్టలేవు అంటే
ఏది కొనలేని సమయము, ఏది వస్తువు కానీ వాహనం కానీ అమర్చుకోలేని సమయం గడిపావు. ఎంత కష్టపడ్డా ఎంత చేసినా అక్కడే ఉన్నాం, కానీ ఒక ఇల్లు కట్టలేకపోయాం, పెళ్లి చేయలేకపోయాం, ఒక బంగారం కొనలేకపోయాం, ఇంటిని నేను రక్షించుకోలేకపోయానని ఏడ్చావు కదా. చలికాలము గడిచిపోయింది. ఆమెన్. నీ దుఃఖ దినములు సమాప్తము అయినవి, ముగించబడ్డాయి. నేనున్నా మీ కొరకు ప్రార్థించటానికి, అందుకే మీ దగ్గరికి వస్తున్నాను. భయపడకండి. పిల్లలు లేని కాలము గడిచిపోయింది, గర్భఫలం వస్తుంది. భూఫలము లేని కాలము గడిచిపోయింది. ఎవరో పొలము తీసుకుని సాగు చేసిన రోజులు అయిపోయినాయి. దేవుడు నీ పేరు మీదే రిజిస్టర్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఇంటిని ఆస్తికర్తగా చేస్తున్నాడు. దేవుడు నిన్ను భూస్వామిగా నిలబెడుతున్నాడు. నీ బిడ్డను జమీందారుగా నిలబెడతాడు. ఆయన నమ్మిన వారిని ఆయన తలగా చేస్తాడు, కానీ తోకగా ఎంత మాత్రము చేయడు. హల్లెలూయా. చలికాలము. ఏ మనుషుడు వస్తాడో, అప్పులు ఇచ్చిన మనిషి వచ్చి ఏమనేస్తుందో, ఏమంటాడో, భయము భయము. వణుకుపోతున్నావు కదా, పారిపోతున్నావు కదా, ఇంటి దగ్గర ఉండకుండా తలుపులు వేసుకుని పారిపోతున్నావేమో, ఎక్కడికో వెళ్ళి అలాగ టైం గడుపుతున్నావేమో, అలా ప్రార్థనకనో పెళ్ళికనో అలా పారిపోతున్నావేమో. ఇక నీకు పారిపోయి భయపడే రోజులు యేసు నామములో ముగించునుగాక. చలికాలం. గుడ్డ కప్పుకోవటం అంటే కనపడకుండా మరుగైపోవటం అన్నమాట. పెళ్ళికి కూడా వెళ్ళలేను, నా బిడ్డకి పెళ్ళి అవ్వలేదు కదా, ఎవరికైనా పెళ్ళి జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను. చలికాలం. ఆమేన్. హల్లెలూయా. నీవు ఏది నీకు మరుగుగా వేసుకున్నావో అది ఓపెన్ అవుతుంది అన్నమాట. నీకు బిడ్డ పుట్టాడు అనుకోండి, నీ బిడ్డకి మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చాడు అనుకోండి, అల్లుడు, మీ పట్టణానికి కలెక్టర్ గారే మీకు అల్లుడుగా వచ్చాడు అనుకోండి, నువ్వు గుడ్డ వేసుకుని తిరుగుతావా? ఏం చేస్తావు? ఆ గుడ్డని కారుకి జెండా కింద కట్టి తిరుగుతావు. రండి, నా బిడ్డకి పెళ్లి చేస్తున్నాను. ఎక్కడ చేస్తానంటే పలానా గ్రౌండ్లో చేస్తున్నాను. మా అల్లుడు ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. అందరూ వచ్చేయండి, ఉచితంగా భోజనం పెట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు ఈ అల్లుడు ఎలా దొరికాడమ్మా అంటే నువ్వేం చెప్తావు? దేవుడిచ్చాడు. ఆమెన్. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. చలికాలం అంటే దాక్కుని బ్రతికే రోజులు పోయినాయి. భయముతో ఉన్న దినాలు పోయినాయి. నీవు రెడీ అయిపో, సాక్ష్యానికి సిద్ధపడు, దేవుని సాక్షిగా నిలబడటానికి. సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయింది. అందరి దగ్గర అప్పులోకి తిరిగిన రోజులు అయిపోయినాయి. ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరి దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నావో, ఎక్కడ భయంతో బ్రతుకుతున్నావో, మీరిక భయంతో బ్రతకరు. ఈరోజు తైలాభిషేకంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నిన్ను సమస్యల నుండి ఎక్కడ నలిగిపోయి అందహీనముగా అయిపోయావో అక్కడే సౌందర్యవంతురాలుగా దేవుడు నిన్ను తలగా నిలబెడుతున్నాడు. ఆమేన్. ఒక్కొక్క నడక ఒక్కొక్కలాగా ఉంటుంది, పడిపోతూ ఉంటాం. ఏదేమైనా నీకు సంతోషములు వచ్చే నడక వేరుగా ఉంటుంది. దేవుడు మీకు సంతోషమైన దినమును ఇచ్చి మిమ్మల్ని దీవెనగా ప్రభు నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానము ప్రకటించడానికి దేవుడు నన్ను మీ ముందుకు పంపించాడు. ఎందుకంటే చలికాలము గడిచిపోయింది, భయపడే కాలము సమయము పోయింది, భయపడేవారు పోయారంతే. ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ధైర్యం ఇచ్చి వారు ఎదురవుతారు. నువ్వు అనేక మందికి ధైర్యశాలిగా ఉంటావు. రెండవ మాట ఏమన్నాడంటే, అందరు చెప్పాలి, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వర్షం ఎక్కువైపోయి మునిగిపోయి బురదలు వరద వస్తే ఏం చేస్తుంది? మన పాస్టర్ గారు పాట పాడాడు, వరద వచ్చేనురా బురద తెచ్చేనురా అని. ఆమేన్.
వరద బురద అన్నీ కొట్టుకుపోవటం, పనులన్నీ ఆగిపోవటం, ఏ పని ముందుకెళ్లకుండా ఆగిపోతుంది. వర్షాకాలము పనులన్నీ కూడా స్తంభించబడతాయి. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. వర్షం ఎక్కువైపోతే పంట మునిగిపోతుంది. నీ జీవితంలో ఇంతవరకు వచ్చిన ఆటంకాలు, లేనిపోని నిందలు, బురద, సమస్యలు, బాధలు అన్నీ తీరిపోయినవి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియురాలా అంటే దేవుని సంగమా, చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, ఇక వర్షము రాదు. మరి ఏమొస్తుంది? చదవండి, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయుచున్నవి. గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ బిడ్డలు పుష్పించే సమయము, మీ వ్యాపారాలు పుష్పించే సమయము, పిట్టలు కోలాహలము చేస్తాయి. నీ ఇంటిలో దేవుని ఆశీర్వాదము, సర్వ సమృద్ధి, పాడి పంట, ఉద్యోగము, వివాహము, గొప్ప విందులు, వినోదాలు దేవుడు నీ దీన బ్రతుకులో కిరీటముగా దయచేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిట్టలు కోలాహలము, ఆ పువ్వులు పూసి, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు పక్వమగుచున్నవి, అంటే గర్భం ధరిస్తాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంజూరపు చెట్లు పక్వమగుచాయి. నూతన అభివృద్ధి మీరు చూస్తారు. అంజూరపు చెట్టు అంటే, అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని చెట్లు లాంటివి కాదు అది. అన్ని చెట్లు మామూలుగా పెద్దవి అవుతాయి, ఆకులు వస్తాయి, ఆకులు వచ్చిన తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు కాస్తాయి. అంజూరపు చెట్టు ఏం చేస్తుంటే అది పెద్దదైనప్పుడు ఏమవుతుందంటే ముందు కాయ కాస్తుంది. అంజూరపు చెట్టు లక్షణం ఏంటి? కాయ కాస్తుంది. కాయని కాపాడుకోవటానికి ఆకులు వస్తాయి. హల్లెలూయా. ఇంతవరకు కాయ లేక ఆకు లేక ఎండిపోయినట్టున్న నీ జీవితంలో పక్వమగు ఫలములు నువ్వు చూడబోతా ఉన్నావు. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, చలికాలము గడిచిపోయింది, ఇంకెన్నాళ్ళు అప్పులు, ఇంకెన్నాళ్ళు దరిద్రము, ఇంకెంతకాలం ఈ పిల్లలు లేనితనము, ఇంకెంతకాలము పెళ్లి చేయలేక, ఇంకెంతకాలము ఇల్లు లేని దినాలు. ఉన్నాయన్ని తాకట్లు ఉన్నాయి, వస్తువులు, వాహనాలు, భూ కాగితాలు బ్యాంకులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఇలా తాకట్టెట్టుకుని బతకటమేనా జీవితం అని ఏడ్చావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కొత్త గృహము నీకు ఇస్తున్నాడు. కొత్త గృహంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. దేవుడు నిన్ను భూస్వామిగా చేస్తున్నాడు. నూతనముగా మీరు పొలము కొనబోతూ ఉన్నారు. పొలము కొని ధనము కలిగిన ఆస్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంత స్థితిని ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపారం అభివృద్ధిగా మారబోతూ ఉంది. నా పాపాలు క్షమించి యేసయ్యా అని ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటికి యజమానిగా నీవు ఉండాలి, నాకు నీవు దీవెనగా ఉండాలి, నన్ను నీవే నడిపించాలి. నేను నిన్నే నమ్ముకుంటాను, నీ మీదే ఆధారపడుతున్నాను. నీవు తప్ప నాకెవరు వద్దయ్యా. యేసయ్యా, నువ్వు కావాలయ్యా, నీతో నేను నడుస్తాను బాబు. నా పాప దోషాన్ని కట్టివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, నీ రక్తముతో కడగండి, నీ రక్షణ నా ఇంటికి దయచేయండి. చేయండి ప్రార్థన, గట్టిగా ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించేసయ్యా. నీ ఇంటి పేరు ఉన్న వారందరూ పుష్పిస్తారు. నువ్వు నాకు నీ రక్షణ దయచేయి.
నేను నీలో నిలిచి ఉంటాను. అందరూ ప్రార్థన చేయరు. మళ్ళీ 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 హస్తాలు శిరస్సు మీద పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా దీవించు, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. ఏం కావాలని అడుగుతున్నావో నోరు తెరిచి ప్రార్థన చేయి. దీవించు బాబు అని అడుగు. ఈరోజు దీవెన తన సేవకుడి ద్వారా ప్రకటించాడు. చలికాలము గడిచిపోయింది, వర్షం వచ్చే కాలము తీరిపోయింది, వర్షం ఇక రాదు. దేశమంతటా పువ్వులు పూసెను, పిట్టలు కోలాహలము చేయు సమయం వచ్చింది. ఈ నెల నుండి ఆశీర్వదించబడతావు, ఈ దినము నుండి ఆశీర్వదించబడతావు, ఈ దినము నుండి ఆశీర్వదించబడతావు. వస్తాయి, ఇస్తాడు. చెయ్యి పట్టుకున్నాడు, శిఖరం పైకి నడిపిస్తాడు. నీవు అనాదివి కావు. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన నీకు తల్లి అయి ఉన్నాడు, ఆయన నీకు ఆదరణ కర్త అయి ఉన్నాడు.